శృంగవరపుకోట ఖరీఫ్ కాలంలో రైతులకు అవసరమైన విత్తనాలను రాయితీపై పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులందరూ కూడా అలసత్వం వహించకుండా రైతులందరికీ సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకుని కొనుగోలు చేసుకోవాలని ఎస్కోట శాసనసభ్యురాలు కొల్ల లలిత కుమారి తెలిపారు. ఈరోజు అనగా మంగళవారం ఎస్కోట మండలం కేంద్రంలో గల స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ నందు రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడిని రైతు బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని ముందు నడిపించడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఆ భగవంతుడి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ మల్లునాయుడు, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, సర్పంచ్ గరివాడ సంతోషి కుమారి, ఎంపీటీసీలు మజ్జిదేవి, వాకడ సింహాచలం, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, మాజీ వైస్ ఎంపీపీ నానగిరి రామనాజీ, డోకుల అచ్చెన్నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి బిశెట్టి అరుణ, ఐటీడీపీ చక్క కిరణ్, అనకాపల్లి చెన్లయ్య, పెదగాడ రాజు, గనివాడ బంగారు నాయుడు, వశి వెంకట్రావు, బోరంగి జ్యోతి మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు సచివాలయ సిబ్బంది, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక నిబంధనతో ముందుకి అందించిపోతా ఉందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ, మరి మేడం చెప్పారు 11-21 మన అందరికీ తెలిసిందే. మరి మన మండలంలో 1064 కూడా వేస్తున్నాం గత నుంచి అని చెప్పి మేడం చెప్పారు. అలాగే కొంత సన్న బియ్యం సంబంధించిన విత్తనాలు కూడా ఏదైతే సోనా మసూర్ కావాలి, సాంబా మసూర్ కూడా వచ్చుంటాయని నేనైతే భావిస్తున్నాను. మరి నేను మీ అందరినీ కోరేది, రైతులు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరం మన తల్లి దుర్గమ్మ తల్లి, మన 20 ఇక్కడ పునిగిరి తండ్రి, మన గంగమ్మ తల్లి, మన అందరి ఇంట సకాలంలో వర్షాలు కురిసి సిరి సంపదలతో ప్రతి ఇంట పంటని ఆశీర్వదించాలని మన ఎస్కోట భగవంతుడు